గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ గురించి వివరాలు చూద్దాం. ఇప్పుడు మీరు చూస్తున్నదే గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ కు వెళ్లే దారి. ఈ మెయిన్ రోడ్ కి లెఫ్ట్ సైడ్ వెళ్తే విజయవాడ, రైట్ సైడ్ వెళ్తే హైదరాబాద్ వస్తాము. ఇక్కడ నుంచి సుమారుగా 1.5 km మనం ముందుకు వెళ్తే పార్క్ ఎంట్రన్స్ దగ్గరికి వెళ్తాము. ఈ రోడ్డుని చాలా నీట్ గా డెవలప్ చేశారు. దీనిని 2019లో ఓపెన్ చేశారు. ఈ ఇండస్ట్రియల్ పార్క్ ని తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ మరియు తెలంగాణ ఇండస్ట్రియలిస్ట్స్ ఫెడరేషన్ కలిపి జాయింట్ గా డెవలప్ చేశారు. ఈ ఇండస్ట్రియల్ పార్క్ మెయిన్ పర్పస్ ఏంటి అంటే ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఉద్యోగాలు కల్పించడం, అలానే ఈ ఏరియా అంతా ఇండస్ట్రీస్ని తీసుకురావటం. మామూలుగా మనకి ఇలాంటి ఇండస్ట్రీస్ అంటే హైదరాబాద్లో బాలానగర్, జీడిమెట్లే గుర్తొస్తుంది. వాటికి ఆల్టర్నేటివ్గా సిటీకి బయట పొల్యూషన్ లేకుండా ఇక్కడ ఈ చుట్టుపక్కల ఉండే వాళ్ళకి దగ్గరగా ఉండే విధంగా ఒక ఇండస్ట్రియల్ పార్క్ని డెవలప్ చేశారు. ఇది మొత్తం 542 ఎకరాల్లో స్ప్రెడ్ అయి ఉంటుంది. ఇక్కడ మనం చూస్తే ఆల్రెడీ కొన్ని కంపెనీలు ఎస్టాబ్లిష్ అయ్యి వర్క్ రన్ అవుతుంది. కొన్ని కంపెనీలు ఇక్కడ కన్స్ట్రక్షన్ అనేది చేస్తూ ఉన్నాయి. నేను అబ్జర్వ్ చేసిన దాని ప్రకారం సుమారుగా 30 నుంచి 50 కంపెనీల దాకా ఆల్రెడీ రన్నింగ్లో ఉన్నాయి ఇక్కడ. ఇప్పుడు మనం చూస్తున్నది కొత్తగా నిర్మిస్తున్న స్కిల్ డెవలప్మెంట్ సెంటర్. దీని పర్పస్ ఏంటి అంటే ఇక్కడ ఉన్న ఇండస్ట్రీస్లోకి జాబ్ చేయాలి అంటే ఆ ఇండస్ట్రీస్ వాళ్ళకి కావాల్సిన స్కిల్ ఇక్కడ లోకల్లో జాబ్ కోసం వచ్చే వాళ్ళకు ఉన్న స్కిల్ మ్యాచ్ అవ్వట్లేదు. దానికోసం ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ని కొత్తగా నిర్మించి దాంట్లో ఒక 3 months 2 months వాళ్ళ ట్రైనింగ్ ఇచ్చి తర్వాత ఇక్కడ జాబ్స్ ఇస్తారు. ఆ పర్పస్ గురించి ఇక్కడ ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ని నిర్మిస్తున్నారు. ఇది సుమారుగా డిసెంబర్లో ఓపెన్ అవ్వచ్చు. ఈ పార్క్కి కావాల్సిన బేసిక్ ఫెసిలిటీస్ అన్నీ ఆల్రెడీ ఫినిష్ చేశారు. లైక్ డ్రైనేజ్ కానీ, కరెంటు సప్లై కానీ, వాటర్ సప్లై కానీ, రోడ్స్, మిగతా అన్నీ ఇక్కడ ఫినిష్ అయి ఉన్నాయి. దీనికోసం ప్రభుత్వం ఖర్చు చేసిన అమౌంట్ 236 కోట్ల రూపాయలు. ప్రస్తుతానికి ఇక్కడ ఉన్న కంపెనీల్లో సుమారుగా 3000 మంది జాబ్ చేస్తున్నారు. ఫ్యూచర్లో అంటే ఇక్కడ మొత్తంగా ఇంకొక 200 కంపెనీలు రావాల్సినవి ఉన్నాయి, నిర్మాణాలు జరుపుతూ ఉన్నాయి ఇక్కడ. ఆ 200 కంపెనీలు కూడా వచ్చిన తర్వాత 35,000 మంది దాకా జాబ్స్ వచ్చే అవకాశం ఉంది. ఈ కంపెనీస్ నుంచి సుమారుగా 1900 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ఇక్కడ ఉన్న 542 ఎకరాలని 1863 ఎకరాలకు విస్తరించాలని ప్లాన్ చేస్తున్నారు. దాంట్లో 231 ఎకరాల్లో ఫుడ్ ప్రాసెసింగ్ పార్క్ని నిర్మించాలని, అలానే 106 ఎకరాల్లో టాయ్స్ తయారీ కంపెనీని నిర్మించాలని, 194 ఎకరాల్లో ఇక్కడ ఉండే కార్మికులకి ఒక టౌన్షిప్ నిర్మించాలని నిర్ణయించారు. ఇది ఎక్కడ ఉంది అనేది నేను కింద డిస్క్రిప్షన్లో గూగుల్ పిన్ ఇచ్చాను. ఎల్బీ నగర్ నుంచి ఇక్కడికి సుమారుగా 30 km డిస్టెన్స్ ఉంటుంది. నేను హైదరాబాద్ డెవలప్మెంట్స్, రోడ్స్, బిల్డింగ్స్, అలానే హైదరాబాద్ నుంచి చూడదగ్గ ప్రదేశాల మీద వీడియోస్ చేస్తాను. మీకు నా వీడియోస్ నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.